వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక సింపుల్ డిన్నర్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను, వెజ్ రెసిపీ. సో వెజ్లో కొంచెం స్పెషల్ అంటే ఇంకా ఆబ్వియస్గా పన్నీర్ ఉండాలి కదా. సో నేను పన్నీర్తో ఈరోజు ఒక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేసుకుంటాను. పన్నీరు షవర్మా అనుకోవచ్చు, పన్నీర్ రోల్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. సో వాళ్ళకి స్నాక్స్ లాగా కానివ్వండి, లంచ్ లాగా ఇవ్వాలన్నా కూడా, అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, హ్యాపీగా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ దానికోసం అయితే నేను ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కారము అండ్ పసుపు అనేది మిక్స్ చేసుకున్నాను. దానిలో జస్ట్ ఆ క్లిప్పింగ్ అనేది కొంచెం మిస్ అయింది. మనం ఆయిల్లోనే వేసుకున్నాము అంటే అవి మంచిగా కలిసిపోతాయి ఆయిల్కి, అండ్ పన్నీర్కి అనేది మంచి కలర్ వస్తుంది లాస్ట్కి. దాని తర్వాత నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, బట్ నా దగ్గర అయితే అంత గట్టిగా లేదు. పెరుగు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా పెరుగులో కలిసేలాగా మంచిగా కలుపుకోండి. దాని తర్వాత అయితే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తర్వాత మనం చపాతీ రోల్స్లో కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇక్కడైతే నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత అయితే దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ అండ్ దాంతోపాటు గరం మసాలా, ఈ రెండు కూడా మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను, సో కొంచెం అయితే తక్కువే వేసాను. ఇవి రెండు వేసుకొని బాగా కలుపుకోండి. సో ఇవన్నీ కూడా పెరుగులో మంచిగా మిక్స్ అవ్వాలి. ఇది ఎక్కువసేపు అయితే మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా పన్నీర్ ఒక 10 to 15 minutes చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నేను దీనిలోంచి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సపరేట్ చేసుకుంటున్నాను. లాస్ట్లో మనం రోల్స్ అవి డ్రెస్సింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత దీనిలో ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకొని సపరేట్ పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడైతే ఇంకా పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ వచ్చేసి నేను ఇక్కడ చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. అలా అయితే తినేటప్పుడు కూడా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. మరి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నామంటే తినటానికి కంఫర్ట్గా ఉండదు కాబట్టి నేనైతే వీలున్నంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. సేమ్ మీరు ఇదే రెసిపీ మీరు చికెన్తో అయినా చేయొచ్చు. ఇక్కడ పన్నీర్ ప్లేస్లో మీరు చికెన్ వేసుకోండి అండ్ మసాలాస్ అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ పన్నీర్ రెసిపీస్ ఎప్పుడు కూడా అంత స్పైసీగా ఉండటం కన్నా కూడా కొంచెం స్పైస్ తక్కువ ఉంటేనే ఆ కర్రీస్ అనేది టేస్టీగా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేను వీలున్నంత చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఈ పన్నీర్ని అనేది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలాకి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే కొంచెం నెమ్మదిగా తిప్పుకోండి. పన్నీర్ పీసెస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఈ పన్నీర్కి మసాలా అంతే పట్టేలాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. రొటీన్ బోరింగ్ డిన్నర్ లాగా కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా పన్నీర్ అంటే ఆబ్వియస్గా పిల్లలకి నచ్చుతుంది. సో ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇష్టపడతారు అండ్ వాళ్ళు కంప్లీట్గా తింటారు కూడా. సో వాళ్ళు అలా తింటమే కదా మనకు కావాల్సింది. మంచిగా ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి దీనిలో పన్నీర్లో హ్యాపీగా పిల్లలకి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం రోల్స్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం అయితే నేను కంప్లీట్గా ఇక్కడ వీట్ ఫ్లోరే తీసుకుంటున్నానండి, గోధుమ పిండి. లేదు అంటే మీరు కంప్లీట్గా మైదా పిండి తీసుకోవచ్చు, లేదు అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో మైదా పిండి గోధుమ పిండి రెండూ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే గోధుమ పిండే తీసుకున్నాను. దానికైతే కొంచెం ఇట్లా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి యాడ్ చేసుకుంటే చపాతీలు అనేవి చాలా బాగుంటాయి.
నెయ్యి. సో మీరు కావాలి అంటే ఫైనల్గా అయినా లాస్ట్కైనా చపాతీలో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా ముందైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి ఈ పిండి కలిసేలాగా బాగా కలుపుకోండి. పిండిని బాగా కలుపుతూ పిసుకుతూ కలపండి, అప్పుడైతే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసాము అంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట. అలా వచ్చింది అంటే చపాతీస్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, ఈ రోల్స్ అనేవి. చూడండి నేను వీడియోలో చూపిస్తాను, కొంచెం ముద్దలాగా వచ్చేలాగా. ముందే వాటరు అది ఏమి యాడ్ చేసుకోకండి. చూడండి ఇట్లా మంచిగా ముద్దలాగా ఫామ్ అయితే బాగుంటుంది. కొంచెం ఎక్కువసేపు అయితే ప్రెషర్ ఇస్తూ పిండిని కలుపుకోండి. దాని తర్వాత ఇప్పుడు కావాల్సినంత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ పన్నీర్లో కూడా ఉంటుంది కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అయిందంటే సాల్ట్ మనం తినలేం కదా, సో సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మన చపాతీ కలుపుకోవాలి. దానికన్నా ముందైతే నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకున్నా కూడా ఈ రోల్స్కి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. కొంచెం లిటిల్ బిట్ సరిపోతుంది. దాని తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మంచిగా చపాతీలు కలుపుకోండి. మనం నార్మల్గా ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోండి. కాకపోతే కొంచెం ఎక్కువసేపు అరౌండ్ ఒక 5 minutes వరకు మంచిగా ప్రెషర్ ఇస్తూ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపైతే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. దానికోసం నేను క్యారెట్ అండ్ ఆనియన్, క్యాప్సికమ్, టమాటో తీసుకుంటున్నాను. వీటిని కూడా వీడియోలో చూపించిన విధంగా వీలున్నంత సన్నగా కట్ చేసుకోండి. పొడవుగా చిన్న ముక్కలు అయితే బాగుండవు. ఇట్లా పొడవుగా సన్నగా ఉంటేనే ఈ రెసిపీకి అనేది లుకింగ్ వైజ్గా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా సన్నగా ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి వెజిటేబుల్స్ అన్నీ కూడా హ్యాపీగా ఇట్లా కట్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే క్యాబేజ్ అట్లాంటిదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, పన్నీర్ వేసుకొని పన్నీర్ అంతా కొంచెం కుక్ అవనివ్వండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, పన్నీర్ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఒక 5 minutesలో అయితే పన్నీర్ కుక్ అయిపోతుంది. మరీ ఓవర్ సాఫ్ట్ చేసుకోకండి, అప్పుడు పేస్ట్ లాగా అయిపోయి తినడానికి బాగుండదు. సో పన్నీర్ కొంచెం క్యూబ్స్ లాగా ఉన్నప్పుడే బాగుంటుంది. దాని తర్వాత అయితే నేను ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ కూడా అసలు కుక్ అవ్వక్కర్లేదండి, అవి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఓవర్ కుక్ అయ్యాయి అంటే బాగుండదు. సో ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం నిదానంగా కలుపుకోండి, పన్నీర్ ఏమీ బ్రేక్ అవ్వకుండా. జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటే సరిపోతుంది వెజిటేబుల్స్. దాని తర్వాత ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. మన వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి మేబీ సాల్ట్ సరిపోకపోవచ్చు. దాని తర్వాత మన చపాతీ పిండి ఏదైతే ఉందో అది ఆల్రెడీ నానిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసేసుకొని మనం నార్మల్గా ఇంకా చపాతీలు ఎలా ఒత్తుకున్నామో అలా చపాతీలాగా ఒత్తేసుకోవటమే. ఇక్కడ నేను కొంచెం లేయర్స్ లాగా రావటం కోసం అయితే ఇట్లా చాకు తీసుకొని ఇట్లా చిన్నగా లైన్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే వెనకకైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మన రోల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం లేయర్స్ లాగా బాగా కనిపిస్తాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా మంచిగా మళ్ళీ రౌండ్ లాగా చేసుకొని దీన్ని మళ్ళీ అగైన్ చపాతీ ఒత్తేసుకున్నట్టు ఒత్తుకోవటమే. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఇట్లా జస్ట్ వెనక్కి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది.
మన పిండి కూడా బాగా నానిపోయి ఉంది కాబట్టి తొందరగానే స్ప్రెడ్ అవుతుంది చపాతీ అనేది. మరీ పల్చగా అట్లా చేసుకోకండి, కొంచెం కొంచెం ఈవెన్గానే చేసుకోండి. దాని తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు చపాతీలు కాల్చుకుందాము. దానికోసమైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఒక చపాతీ యాడ్ చేసుకున్నాను. 2 సైడ్స్ కూడా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ యాడ్ చేసుకొని మంచిగా దోరగా అయితే లో ఫ్లేమ్లో వేయించుకోండి. కాలనివ్వండి చపాతీని. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా మంచిగా కాలుతుంది. లేదు అంటే ఒకే చోట ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇట్లా మంచిగా అయితే చేసుకోండి. అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి నేను ఆల్రెడీ అన్ని చపాతీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, రోల్స్ అన్నీ కూడా. డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా పిల్లలకైతే నచ్చుతుంది. దాని తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ కొంచెం బ్యాటర్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో దానిలో ఇప్పుడు నేను డ్రెస్సింగ్ కోసం అయితే కొంచెం మైనీస్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు అండి, లేదు అంటే డైరెక్ట్గా అయినా మీరు పన్నీర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం టమాటో కెచప్ కూడా వేసుకుంటున్నాను, కొంచెం డ్రెస్సింగ్కి బాగుంటుంది అని చెప్పేసి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ హెల్ప్ చేయడానికైతే మా అబ్బాయి వచ్చేసాడు. దాని తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రోల్ ఒకటి తీసుకొని ఇది ఏదైతే ఉందో ఈ డ్రెస్సింగ్ది ఇది మిడిల్లోకి రాసుకోండి. కొంచెం ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో కొంచెం అప్లై చేసుకున్నాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పనీర్ అనేది, ఈ పనీర్ ఇక్కడ పెట్టేసుకొని జస్ట్ రోల్ చేసేసుకోవటమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు డెఫినెట్గా ఒకటికైతే 2 తింటారు. ఇలా చేసి పెట్టండి. అండ్ ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు బిర్యానీ అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్, రైస్ ఐటమ్స్ లాంటివి అయితే కొంచెం కష్టం కదా ట్రావెలింగ్లో తినటము. అలాంటప్పుడు కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చు. దీనికి మంచిగా ఒక అల్యూమినియం ఫాయిల్ పెట్టేసుకొని మనం ప్యాక్ చేసుకున్నామంటే చేతికి కూడా పెద్దగా ఏమంటదు, తినటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.